అమ్మా, ఏంటమ్మా అలా కూర్చుంటావు? ఇలా కూర్చుంటే అన్నయ్యకి బెయిలొస్తుందా? భూమి లాయర్తో మాట్లాడడానికి వెళ్ళింది. తన ఫోన్ కూడా కలవడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదే. అలా చూస్తూ ఉంటే ఎలా అమ్మా? మనమే ఏదో ఒకటి చెయ్యాలి కదా. పదమ్మా వెళ్దాం. అత్తయ్య, అత్తయ్య. అమ్మా భూమి, అమ్మా భూమి, నీ ఫోన్ కూడా కలవడం లేదు. ఏమైపోయావమ్మా? లాయర్తో మాట్లాడతానన్నావు కదా. మాట్లాడాను అత్తయ్య. ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు ఇది నా డబ్బు. ఒక్క పైసా కూడా గగన్ ఖర్చు పెట్టలేదు. అయ్యో భూమి, డబ్బు కోసం ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందమ్మా? మన దగ్గర డబ్బు లేదా? మీ దగ్గర డబ్బులు లేవని కాదత్తయ్యా, స్టేషన్ నుంచి వచ్చే దారిలో ఆ ఇల్లు దగ్గర అవుతుంది కదా అని అటే వెళ్ళానత్తయ్యా. కానీ అలా జరుగుతుందని నేను అనుకోలేదు. సరే, అయిందేదో అయింది. మనం ఫస్ట్ లాడ్ని కలుద్దాం పదండి. శారదా, శారదా, ఇదంతా అపూర్వ కుట్ర. ఎవడైతే గగన్ మీద చెప్పాడో వాడు అపూర్వతో మాట్లాడడం నేను చూశాను. మా ఇద్దరి పెళ్లి జరగడం ఇష్టం లేని అపూర్వ ఇలాంటి కుట్రలేవో చేస్తుందని అనుకుంటూనే ఉన్నాను మావయ్య. అది ఆవిడ కుట్రే అని మనం తర్వాత నిరూపించుకుందాం. ముందైతే గగన్ గారిని విడిపించుకోవాలి. మీరు కూడా రండి మావయ్య, లాహోర్ దగ్గరికి వెళ్దాం. సరే, పదండి. పూరి రా. మీరు వెళ్ళండి. అమ్మో, ఈ ఆటైనా కాని అమ్మాయి, నువ్వు మనుషులతో ఆడుకున్నంత కిక్కివ్వదు. వదినా, వదినా, వదిన ఒకసారి తాళాలు ఇవ్వవా? దేనికి? భూమికి అన్నం పట్టుకు వెళ్తాను. ఏ ఒక్క పూట తినపోతే చచ్చిపోతుందా? అలా అంటావేంటి వదినా? ఆ గగన్ గడి మాయలో పడిందన్న బాధే తప్ప ఎంత కాదనుకున్నా మనింటి పిల్ల కాకుండా పోతుందా? అంతకంటే ఉక్రోషం కక్కకు, నీ క్యారెక్టర్ బయటపడిపోతుంది. తాళాలిచ్చి సర్లే, తీసుకెళ్ళి. ఎందుకమ్మాయి అలా చూస్తావు? అది నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంది. నువ్వేమైనా అర్థమయ్యావా? వెయ్యెత్తు. తిను భూమి. వద్దు, 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 వద్దు. దీనికి అన్నం పెట్టొద్దు, పస్తులుండని. ఏంటి వదిన అలా అంటావు? పాపం భూమిని మనం పస్తులు పెట్టి చంపేస్తామా ఏంటి? అది భూమి అనుకుంటున్నావేమో, కాదు. ఏమే బిందు, ఇటు తిరుగు. ఈ రూమ్ లోకి నువ్వెప్పుడొచ్చావే? భూమి ఏది? ఇంకా నీకు అర్థం కాలేదా మీరా? వీళ్ళు భూమిని తప్పించారు. ఇదిగో సాక్ష్యం. నాకేం అర్థం కావడం లేదమ్మాయి. ఎలా తప్పించారు? ఇందాక నీకు ఫిట్స్ వచ్చాయి కదా, అది ఫిట్స్ కాదు పిన్ని. నీ చైర్ కి కరెంట్ షాక్ పెట్టారు. కరెంట్ షాక్ పెట్టి దాన్ని ఫిట్స్ అని నమ్మించి నా దగ్గరున్న తాళాలు తీసుకుని నాకు డూప్లికేట్ తాళాలు ఇచ్చారు.
అమ్మో 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 భూమిని తప్పించడానికే నన్ను చంపబోయారా ఇంకొంచెం షాక్ ఎక్కువ ఉంటే నిజంగానే నేను చచ్చుండేదాన్ని. ఏరా చెర్రి, ఎందుకురా, ఎందుకు ఇంత పని చేశారు ఇద్దరు? అంటే భూమిని అలా బంధించడం నాకు నచ్చలేదమ్మా. అది కాక అన్నయ్య మావయ్యని చంపాలన్నది కూడా నాకు అదంత నమ్మకంగా అనిపించట్లేదు. నోరు మీరా, నీ నమ్మకాలతో ఎవడికి పని లేదు. పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళా? ఆ? ఏ ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేస్తారా? ఛీ! ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చూసావా మీరా, ఇది నీ పిల్లల దగ్గర నీకు దక్కిన గౌరవం. ఆ గౌరవం పేరు నమ్మక ద్రోహం. ఇంతకీ మీ ఆయన ఎక్కడా? ఆఫీస్ పనని. అబద్ధం అబద్ధం. మీ ఆయన ఆఫీస్కి